ఇక దీప జోష్నని తన క్యాబిన్‌కి పిలిచి, మనం దీప జోష్నలా కాకుండా, సీఈఓ అసిస్టెంట్‌లా కాకుండా, అక్క చెల్లెల్లా, ఇద్దరు ఆడపిల్లల్లా మాట్లాడుకుందాం. జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అన్న పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావని దీప జోష్నని అడుగుతుంది. పెళ్లిపై విరక్తి కలిగింది అని జోష్న అంటుంది. అది విరక్తి కాదు, కోపం, బాధ. దానికి కారణం సూరజ్ నిన్ను తిరస్కరించడం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నాకు తెలిసి నువ్వు జీవితంలో ఎప్పుడు ఇంత బాధపడలేదు. అందుకే తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. నిజమేంటో తెలుసా? సూరజ్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు. నిన్ను నిన్నులా కోరుకుంటున్నాడు. అది నీ అది నువ్వు అర్థం చేసుకో. పంతానికి పోయి సూరజ్‌ని దూరం చేసుకోవద్దు. సూరజ్ లాంటి వాడిని వదులుకున్నందుకు బాధపడతావు. జీవితాంతం ఇలా ఉండలేవు అని దీప చెప్తుంది. జోష్న బాధపడుతూనే నాకు సూరజ్ వద్దు దీప అని అంటూ ఉంటుంది. జీవితంలో నువ్వు చాలా తప్పులు చేశావు. ఇప్పుడు చేస్తుంది ఇంకా పెద్ద తప్పు. సూరజ్‌ని వదులుకోవడం నీ జీవితంలో అన్నిటికంటే పెద్ద తప్పు. సూరజ్ ఏం చెప్పాడో అర్థం చేసుకో. నీకు ఏం చేయాలో అర్థమవుతుందని చెప్పి టిష్యూలు ఇస్తుంది దీప. నాకొద్దు అని జోష్న అంటే, దానికి దీప నీకు తెలియకుండానే నీ కళ్ళు ఏడుస్తున్నాయి. అలా వదిలేస్తే కన్నీళ్లు కారుతుంది తుడుచుకో అని అంటూ ఉంటుంది దీప. జోష్న కళ్ళ నిండా నీళ్లతో టిష్యూలు తీసుకొని కళ్ళు తుడుచుకుంటుంది. నువ్వు సూరజ్‌ని ఇష్టపడుతున్నావు జోష్న. ఒకరిని తలుచుకోగానే మనకి చిరాకు వస్తుందంటే వాళ్ళంటే కోపమని, ఒకరిని తలుచుకోగానే కన్నీళ్లు వస్తున్నాయంటే మనకి వాళ్ళు అంటే ఇష్టమని అర్థం. సూరజ్‌ని వదులుకోకు జోష్న. మిగతా అన్ని పక్కన పెట్టేస్తే ఆలోచించు అని దీప అంటూ ఉంటుంది జోష్నతో. కార్తీక్, సూరజ్ అక్కడికి వస్తారు. ఏంటి వదిన, ఈ మధ్య కొందరు చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారంట అని జోష్నను చూసి అంటాడు సూరజ్. దీప నేను వెళ్తాను అని జోష్న వెళ్ళిపోతుంది. జీవితాంతం పెళ్లి చేసుకోనని జోష్న ఎందుకు చెప్పింది అని సూరజ్ అడిగితే, వెళ్ళి నువ్వే అడుగు అని కార్తీక్ అంటాడు. అంత పెద్ద సాహసం నేను చేయలేను అని సూరజ్ వెళ్ళిపోతాడు. ఇక దీప కార్తీక్‌తో, బావ, జోష్న చాలా బాధపడుతుంది. పైకి చెప్పడం లేదు కానీ సూరజ్ వల్ల మతి పోగొట్టుకుంటుంది అని అంటూ ఉంటుంది దీప. అయితే దీనికి ఓ చక్కటి పరిష్కారం ఆలోచించాలి అని కార్తీక్ చెప్పి సూరజ్ దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ సూరజ్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఆడవాళ్ళ మనసులతో ఆడుకుంటున్నావు? పెళ్లి పెళ్లి అని కలవరించే మనిషి జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్పించావు. చూస్తుంటే ఇదంతా పగతో చేసినట్లు ఉంది. వెళ్ళి సరిదిద్దుకో. జోష్నని మాత్రం బాధ పెట్టకు అని కార్తీక్ సూరజ్‌తో అంటాడు. వేరే వ్యక్తిని మనసులో పెట్టుకున్న అమ్మాయితో నేను సంతోషంగా ఉండలేను బ్రదర్. జోష్న మనసులో నువ్వే ఉన్నావు. నిన్ను తన మనసులో నుంచి తీయలేదు. వేరొకరిని పెళ్లి చేసుకోదు. ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. అందుకే ఏం చేయాలో తెలియక జీవితంలో పెళ్లి చేసుకోను అని నిర్ణయం తీసుకుంది. ఇదంతా జోష్న ఆడుతున్న నాటకం బ్రదర్ అని సూరజ్ అంటాడు. జోష్న ఆ మాటలు విని సూరజ్ అని అరిచి, ఎవరిదిరా నాటకం అని సూరజ్ మీదకు చెయ్యెత్తి ఆగిపోతుంది. నా లైఫ్ గురించి, నా మనసు గురించి మాట్లాడడానికి నీకేం రైట్ ఉందిరా? నేను నాటకాలు ఆడుతున్నానా? ఎలా తెలుసురా నీకు? ఎవరైనా చెప్పారా? ఏదైనా ఉంటే నాతో డైరెక్ట్‌గా చెప్పు. కానీ ఇలా వెనుక మాట్లాడకు. నీ నిర్ణయాన్ని నేను తప్పు పట్టానా? ఇలా వెనుక నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని కానీ, తప్పు అని కానీ నేను చెప్పానా? నీ విషయంలో నీకు ఎలాంటి ఫ్రీడమ్ ఉందో నా విషయంలో నాకు అలాగే ఉంది. నా గురించి మాట్లాడడానికి నీకే అధికారం లేదు అని జోష్న అంటే, ఉంది. నేను నిన్ను ఇష్టపడ్డాను. అదే నా అధికారం అని సూరజ్ అంటాడు జోష్నతో. నేను పెళ్లి చేసుకోనని జోష్న అంటే, నీ ఇష్టం అది. నేను మాత్రం నిన్ను ఇష్టపడుతూనే ఉంటాను. నీ మనసు గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టమని సూరజ్ వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ దీప క్యాబిన్‌లోకి వెళ్ళి తల పట్టుకుంటాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారు అని దీపకి విషయం చెప్తాడు కార్తీక్. వీళ్ళెలా ఉన్నారు? సూరజ్ జోష్నని పెళ్లి చేసుకోను అని చెప్పాడు కానీ తన్ని వదులుకోలేదు. జోష్న నన్ను మనసులో నుంచి తీయలేదు. సూరజ్‌ని వదులుకోలేదు అని కార్తీక్ అంటాడు. నిన్ను మర్చిపోలేకపోతున్నా బావ అని జోష్న నీతో చెప్పిందా అని దీప అడిగితే, నా మీద ప్రేమ చంపుకోలేకే కదా పెళ్లి వద్దు అని చెప్పిందని కార్తీక్ అంటాడు. దాని అర్థం అది కాదు. నేనిక జీవితంలో సూరజ్‌ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని. సూరజ్ గురించి మాట్లాడుతుంటే జోష్న తెలియకుండా ఏడ్చింది. జోష్న వదిలేసింది కన్నీటిని కాదు, నిన్ను. జోష్న మనసులో ఇప్పుడు నువ్వు లేవు అని దీప అంటే, అలా ఎలా అవుతుంది? నేనే జోష్న మనసులో ఉన్నాను అని కార్తీక్ అంటే, దీప ఎవరికీ తన మనసులో ఇంకా నువ్వే ఉన్నావని చెప్పలేదు. నిన్ను మనసులో నుంచి తీసేసింది, గెంటేసింది కూడా అని దీప అంటుంది. అవునా? నిజమా? ఇన్నేళ్ల ప్రేమ ఇలా వదిలేసింది అని కార్తీక్ చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాడు. బాగా ఫీల్ అవుతున్నావు బావ. జోష్న నిన్ను మర్చిపోయింది. తనలో మార్పు మొదలైంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడానికి వస్తున్నారు అని దీప అంటుంది. ఇక జోష్న వర్క్ చేసుకుంటుంటే సూరజ్ జోష్నని చూస్తూ ఉంటాడు. జోష్న సూరజ్‌ని చూస్తుంది. సూరజ్ కళ్ళు ఆర్పకుండా చూడడంతో దగ్గరికి వెళ్లి పిలుస్తుంది. నేను నిన్ను చూడడం లేదు. శూన్యంలోకి చూస్తున్నా. అక్కడ నువ్వు ఉన్నా లేకపోయినా నేనటే చూస్తా అని సూరజ్ అంటాడు. నేను నిన్ను చూస్తున్నా అని నువ్వు నన్ను చూడడం కాదు. నువ్వు చూడకు.
అప్పుడు నేను చూస్తా అని తెలియదు అని సూరజ్ అంటాడు. సూరజ్ జోష్నల గిల్లి గజ్జలను చూసి ఇది కథ. ఇలా కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే దగ్గరైపోతారు అని దీప అంటుంది. వాళ్ళని మనమే కలపాలి అని కార్తీక్ అంటాడు. ఇక రాత్రి సూరజ్ స్కూటీ రిపేర్ చేసుకుంటూ ఉంటే జోష్న చీర కట్టులో బ్యాగు తీసుకొని వెళ్తూ ఉంటుంది. సూరజ్ ఆపి ఈ టైంలో ఎక్కడికి? బ్యాగ్ చూస్తే మళ్ళీ ఏదో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నావని అంటాడు జోష్నతో సూరజ్. నేను ఏం చేస్తే నీకెందుకని జోష్న అంటే ఇంట్లో చెప్పకుండా ఈ టైంలో వెళ్తున్నావంటే ఎయిర్పోర్ట్‌కి అయ్యుంటుంది. అమెరికా వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు సూరజ్. నేను చెప్పలేదు అని నువ్వెలా అంటావని జోష్న అడిగి వెళ్ళిపోతుంటే ఆగు ఆగు రాంగ్ రూట్ అవుతుంది అని సూరజ్ అంటే ఇన్ని రోజులు రాంగ్ రూట్ వెళ్ళా. ఇప్పుడే కరెక్ట్‌గా వెళ్తున్నా అని జోష్న అంటుంది. సూరజ్ జోష్నని ఆపాలని చూస్తాడు. జోష్న వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.